తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. టౌన్ క్లబ్ లో కొనసాగుతున్న ఆర్కే మీట్ ఫుడ్స్ హోటల్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ధ్వంసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. హోటల్లోని సామాగ్రి ఫర్నిచర్ ను ధ్వంసం చేసినట్లు నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై హోటల్ నిర్వాహకుడు టౌన్ క్లబ్ కు చెందిన కొంతమంది సభ్యులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హోటల్ ను పెద్ద మొత్తానికి లాంగ్ లీజ్ కు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరిగాయని, అయితే ప్రస్తుతం ఉన్న లీజుదారుడు ఖాళీ చేసేందుకు నిరాకరించడంతో వివాదం ఏర్పడిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ ప్రయత్నాలు విఫలం కావడంతోనే దాడి జరిగి ఉండవచ్చని హోటల్ నిర్వాహకుడు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గత 40 సంవత్సరాలుగా ఆర్కే మీట్ ఫుడ్ని మా బావగారు రన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి వాళ్ళ అబ్బాయి కృష్ణతేజ దీన్ని నడుపుతున్నాడు. దీన్ని బలవంతంగా ఖాళీ చేయించేదానికి క్లబ్ యాజమాన్యం ప్రయత్నించింది. మేము రిక్వెస్ట్ చేసాం వాళ్ళకి కొద్దిగా టైం కావాలనేసి. వాళ్ళు అనవసరంగా మమ్మల్ని ప్రెజర్ పెట్టేదానివల్ల రిజిస్టర్ స్టేషన్లో ఆల్రెడీ కంప్లైంట్ చేశాము. తర్వాత మళ్ళీ ప్రెజర్ పెట్టిన దానివల్ల మేము కోర్టుకి ప్రొసీడ్ అయినాము. అది మనసులో ఉంచుకొని ఉద్దేశపూర్వకంగా నిన్న రాత్రి 2 నుంచి 4 గంటల లోపల